జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 9,000 పైచిలకు మెజారిటీ అనేది సాధించింది. అయితే ఈ ఫలితం తేలాలి అంటే 10 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి అయితే ఫలితం వచ్చేస్తుంది. ఇప్పటికి 4 రౌండ్లలో 9,000 ఓట్ల తో వెనకబడి ఉన్నా కూడా బీఆర్ఎస్ ఇంకా జూబ్లీ హిల్స్ స్థానం మీద వాళ్ళు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆ మేరకు నాయకుల మాటల్లో కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే, మొదటి 4 రౌండ్లు ఎక్కడైతే లెక్క పెట్టారో అది పూర్తిగా కాంగ్రెస్కు మద్దతున్నది, కాంగ్రెస్ ఏకపక్ష ఫలితాలు సాధిస్తుంది అని చెప్పి ఫస్ట్ నుంచి ఉన్న అంచనాలే. మొదటి 4 రౌండ్లు షేక్పేట డివిజన్లతో పాటు ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ ఇక్కడల్లా కూడా షేక్పేటలో అంటే ఎంఐఎం పూర్తిగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. సో ఈ క్రమంలో అక్కడ వాళ్ళకు అంటే వన్ సైడ్ అంటే వన్ వేనే ఉంది అక్కడ. అండ్ ఇంకా ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు స్థానికంగా కూడా బాగా పట్టు ఉంటుంది. సో ఈ 4 రౌండ్లలోనే ఈ ఏరియాలలో ఈ 4 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్కి 15-16 వేలు పైగానే మెజారిటీ వస్తుందని చెప్పి కాంగ్రెస్ కూడా ఆశలు పెట్టుకుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే రౌండ్లలో బీఆర్ఎస్కి ఖచ్చితంగా కనుక మెజారిటీ వస్తుంది అని, కాంగ్రెస్కున్న మెజారిటీని నెక్స్ట్ రౌండ్ తగ్గించుకుంటూ వెళ్ళి చివరి రౌండ్ వరకు కనుక ఫలితం నువ్వా నేనా అన్నట్లు వస్తుంది. సో బీఆర్ఎస్ డెఫినెట్లీ విజయం సాధిస్తుందని చెప్పి 4 రౌండ్ల ఫలితాల తర్వాత కూడా కొందరు బీఆర్ఎస్ నాయకులు కొన్ని ఛానల్తో మాట్లాడుతూ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్. బట్ కాంగ్రెస్ వైపు నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతుందని, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి భారీ మెజార్టీ తప్పకుండా వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈవెన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా క్లియర్ కట్గానే మీడియా ముందుకు వచ్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయితే సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ అయితే రాబోయే రౌండ్లలో మా మెజారిటీ ఉంటుంది, డెఫినెట్లీ కాంగ్రెస్కి 4 రౌండ్లలో వచ్చిన మెజారిటీని తగ్గిస్తాం, లాస్ట్ రౌండ్ వరకు నువ్వా నేను అన్నట్టు ఉంటుంది, మేమే బయటపడతామన్నది బీఆర్ఎస్ ఆశ మెయిన్. సరే ఇంకా బోరబండ ఇక్కడ ఈ డివిజన్ ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్కి పట్టు ఉంటుంది అంటూ ఉన్నారు. అది రాబోయే రౌండ్లలో ఏమైనా కనుక బయటపడుతుందా, లేదా ఇదే కంటిన్యూ అయ్యి కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొందుతుందా అంటే మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది అది కూడా.